పార్టీలో మూడవ తరానికి నాంది పలుకుతూ యువత ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా అడుగులు వేస్తున్న వేళ నెల్లూరు జిల్లా ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక నెల్లూరులో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ మహానాడు కార్యక్రమం జిల్లా ప్రతిష్టను మరింత పెంచనుంది. ఈ మహానాడును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆత్మకూరు నియోజకవర్గ నాయకులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత నెల్లూరు జిల్లా మహానాడుకు ఆతిథ్యం ఇవ్వడం మనందరి అదృష్టమని ఆయన కొనియాడారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఈ పసుపు పండుగను బ్రహ్మాండంగా విజయవంతం చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిర్దేశించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర కమిటీలన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క రాష్ట్ర స్థాయి క్యాబినెట్ మంత్రి అధ్యక్షత వహించి నడిపిస్తూ ఉంటారు. వాళ్ళతోటి కలిసి మేమందరం కూడా పనిచేస్తాం. ఈ విధమైన కార్యక్రమం మహానాడు ఇంత పెద్ద ఎత్తున ఈ జిల్లాలో జరుగుతుంది కాబట్టి 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టాలి అని ఒక ఆలోచన చేసినప్పుడు ఆయనకి తోడుగా రాష్ట్రం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకులు అభిమానులు మాత్రమే ఆయనతోటి కదలి వెళ్ళి తెలుగుదేశం పార్టీని ఆనాడు ప్రారంభించినప్పుడు ఆయన అభిమానుల కోలాహలం మధ్య ఆయన ఈ పార్టీని ప్రకటించారు. దానికి ప్రాధాన్యత ఈ నెల్లూరు జిల్లాకు ఉంది. కాబట్టి ఇవాళ నెల్లూరు జిల్లాలో జరిగే ఈ మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత ప్రధానమైందో ఎన్టీఆర్ అభిమాన సంఘాలు అభిమానులు ఇవాళ ఉన్నటువంటి బాలకృష్ణ గారి యొక్క అభిమానులు అభిమాన సంఘాల నాయకులు అందరూ కూడా ప్రధాన పాత్ర పోషిస్తారు ఈ జిల్లాలో. కాబట్టి ఈ జిల్లాలో ఈ మహానాడికి కేవలం ఒక రాజకీయ సమావేశంగానే కాదు, ఒక మహనీయుని యొక్క అభిమానాన్ని తోడుకున్నటువంటి అనేక వేల లక్షల మంది అభిమానులు కూడా ఈ కార్యక్రమాల్లో మాకు తోడుగా నడుస్తారు. కాబట్టి ఈరోజు అందరినీ సమావేశపరుచుకుని కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి చేయాల్సిన పనులన్నీ కూడా ఇవాళ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇవాళ ప్రాధాన్యత కలిగినటువంటి తుది నిర్ణయం ఇవాళ ప్రకటిస్తామని చెప్పారు. ఆ నిర్ణయం ప్రకటించిన వెంటనే రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి ఈ యొక్క మహానాడు కార్యక్రమం నిర్వహించడానికి అవసరమైనటువంటి కమిటీలన్నింటి కూడా ప్రకటించడం జరుగుతుంది. అంటే దాదాపుగా రాష్ట్ర స్థాయి నాయకత్వం అంతా జిల్లా స్థాయి నాయకత్వంతో కలిసి ఈ యొక్క మహానాడు పూర్తయ్యే వరకు 1-2 రోజుల్లో ఈ పనులు మొదలవుతాయి. అందరూ రావడం పోవడం ఇక్కడే కొంతమంది ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల రోజుల పాటు ఇదొక మహాయజ్ఞంలాగా ప్రారంభించినటువంటి వ్యక్తి కీర్తిశేషులు నందమూరి తారక నెల్లూరు జిల్లాని ఖరారు చేశారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ ఇది 3ని నెల్లూరు జిల్లాలో వాజ్పేయి గారి ప్రభుత్వం ఆనాడు ఎక్కడి నుంచి దీన్ని మొదలు పెడదామని అంటే నెల్లూరు చెన్నై మధ్య ఒక 4 లేన్ల రహదారిని మొదలు పెడదాం, రహదారిని ఏర్పాటు చేయడానికి భూమిని మాత్రం మనం చూపిస్తాం, రోడ్డు వేసేటువంటి ప్రైవేట్ కంపెనీలు ఇతర దేశాల వాళ్ళ పెట్టుబడులు పెట్టి రోడ్డు వేస్తారని చెప్పి ప్రయత్నం చేద్దామని అంటే